ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు నజరేయుడైన యేసయ్య నామమునకు కలుగునుగాక. ఈ యొక్క అనుదిన మన్నా అటువంటి కార్యక్రమంలో ఆది కాండము 3వ అధ్యాయము 6వ వాక్యము ఇలా దేవుని వాక్యము సెలవిస్తున్నది. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదనియు కన్నులకు అందమైనదనియు వివేకమిచ్చు రమ్యమైనదనియు విండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చి తనతో కూడా తినెను. ప్రభు దేవుని సంగమ వాక్యము సెలవిస్తున్నది. దేవుడు ఆ వృక్ష ఫలాన్ని మీరు తినవద్దని చెప్పిను కూడా ఆ యొక్క వృక్ష ఫలమును ఆ యొక్క స్త్రీ తిని ఆమె తినింది కాకుండా తనతో కూడా ఉన్నటువంటి ఆ యొక్క భర్తకు కూడా ఇచ్చి వారిని దేవుని నుంచి దూరం చేసి ఉన్నది. దేవుని సంగమ, దేవుని మాట వినుకోకపోతే మన జీవితాలు ఇలా అయిపోతుంది. దేవుని సంగమ, దేవుని బిడలారా, దేవునికి మనము ముఖ్యత్వం ఇవ్వాలి. దేవుని వాక్యానికి మనము ముఖ్యత్వం ఇవ్వాలి. దేవుని శబ్దాన్ని మనము వినాలి. ఈ యొక్క వాక్యము మన జీవితానికి ఒక ముఖ్య అంశముగా ఉన్నది. దయచేసి అనుదినము మీరు దేవుని వాక్యాన్ని చదివి దేవుని మాట విని దేవునితో మనము సహవాసము చేసే వాళ్ళమైతే మనము ఎన్నడూ చెడిపోము. ఎప్పుడు మనము ఆ వెలుగులోనే ప్రవేశిస్తుంటాము. ఒకవేళ దేవునికి మనము ఆ ముఖ్యత్వము ఇవ్వకపోతే, దేవుని మాట మనము వినకపోతే మనము యొక్క మొబ్బు అనేటువంటి యొక్క దావలో మనము వెళ్ళిపోతాము. అప్పుడు సైతానుడు మనల్ని ఢీక్కుంటాడు. కాబట్టి ఈ యొక్క వాక్యము అందరికీ బాగా అర్థమైందని తెలుసుకున్నాను. ఈ యొక్క వాక్యమును విని మీ జీవితాలు మార్చుకోవాలని నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము. నా యొక్క ప్రియమైన తండ్రి, ఆమేన్.